ప్రజల్లో ఆశించినంత స్థాయిలో డెవలప్మెంట్ లేకపోవడం, ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీలో ఇంటర్నల్గా ఎలాంటి విశ్లేషణ జరుగుతోంది ఓటమికి సంబంధించి? ఎందుకంటే సరే, గెలుపోటములు సహజంగా ఉంటూనే ఉంటాయి రాజకీయాల్లో, కానీ ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలాంటి నాయకులే ఓడిపోయారు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది డెఫినెట్గా. అండ్ అన్నా హజారే గారే చెప్తున్నారు డైరెక్ట్గా, కేజ్రీవాల్ ఏదైతే అధికార దాహంతో ఉన్నారో, ఆయన మీద ఉన్న అనేక అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ ఇలాంటివన్నీ ఇవాళ కేజ్రీవాల్ని అధికారానికి దూరం చేశాయి అనేది. సో మీ పార్టీలో ఏం జరుగుతుంది, ఎలా చర్చించుకుంటున్నారు? ముందుగా యోయో టీవీకి ప్యానల్లో ఉన్న బ్రదర్స్ అందరికీ నమస్కారం. మీకు కూడా ఢిల్లీలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలకు కానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు కానీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలలో కేజ్రీవాల్ గారు ముఖ్య నేతలు ఓడిపోవడానికి గల కారణం ఏందని, మెయిన్ రీజన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ రెండు అక్కడ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారు. మేడం ఒక మాట ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్కి ఒక్క సీటు రావని కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్కు రావని తెలుసు. అక్కడ టఫ్ ఫైట్ జరిగేది ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి. ఈ రెండు మధ్యలో పోటీ జరుగుతున్నప్పుడు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న పెద్దన్న పాత్ర వహించలే కాంగ్రెస్. ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కానీ అఖిలేష్ యాదవ్ గారు కానీ మాకు సపోర్ట్ చేశారు, కానీ కాంగ్రెస్ చేయలే. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రెండు జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మూడవ జాతీయ పార్టీగా ఎదుగుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో ఉండకూడదు. ఉంటే నువ్వన్నా ఉండు, ఉంటే మేమన్నా ఉంటాం. ఈ కారణంతో ఒకటి. రెండవది ఏందనేది అవినీతి అంటారు మేడం. అవినీతి ఎప్పుడు బయటపడుతుంది? ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు జైలుకు పంపిస్తారు, జైలు నుండి కోర్టుకు పోతారు, కోర్టు తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది? ఈయన అవినీతి పరుడు అని కోర్టు తీర్పిస్తే అతడు అవినీతి పరుడు అయిపోతాడు. కోర్టు తీర్పు అవినీతి పరుడు కాదు, నిజాయితీ పరుడు అని తీర్పిస్తే నిజాయితీ పరుడుగా వస్తుంది. కోర్టు తీర్పు వెలువడక ముందే అవినీతి పరుడు, లిక్కర్ స్కామ్. ఏంది లిక్కర్ స్కామ్ కాదు అది ఓన్లీ పాలసీ మాత్రమే. అన్ని రాష్ట్రాలలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని పాలసీలు చేసుకుంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో ఉంటుంది, అక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి, దేశ రాజధాని కాబట్టి కొన్ని లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీలు చేసిన మాట వాస్తవం. దాన్ని తీసుకొని బూచిగా చూపించి ఒక నీతిపరుడైనటువంటి కేజ్రీవాల్ గారికి, ఒక నీతిపరుడికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది మేడం? అవినీతి ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా వేరే ఏం అంటబెట్టినా కేజ్రీవాల్కి అంటుకోదు. అవినీతి అని ఒక మరకను అంటిస్తే అతని వాల్యూ పడిపోతుంది, అతన్ని దించవచ్చు, దిగజార్చవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీని నేలమట్టం చేయొచ్చు, ఫ్యూచర్లో మనకు అడ్డు రాకుండా చేయొచ్చు అనే ఒక కక్షతోటి భారతీయ జనతా పార్టీ అవినీతి అనే ఆరోపణలు వేసి జైలుకు పంపించింది. ఒక కేజ్రీవాల్ని వేస్తేనే ఇదవుతుందా? కాదు. అక్కడ ఉండేటటువంటి మనీష్ సిసోడియాని కానీ, సత్యేంద్ర జైన్ కానీ, ఆఖరికి సంజయ్ సింగ్ని కూడా జైలుకు పంపించారు. మాకున్న పెద్ద నేతలను అందరినీ జైల్లో పెట్టినప్పుడు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఏమని? ఢిల్లీలో వీళ్ళు పెద్ద నేతలు ఉన్నారు, వీళ్ళంతా అవినీతికి పాల్పడుతున్నారు, ఢిల్లీ ప్రజలు గమనించండి, ఈసారి మాకు ఓటేయండి అనేసి 2 సంవత్సరాలకు ముందు నుంటే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. ఢిల్లీని ఎట్లయినా 27 సంవత్సరాలుగా వాళ్ళకు అక్కడ అధికారం లేదు, ఆ దహం తీర్చుకోవడానికి 2 సంవత్సరాల నుండే ప్లాన్ వేసి పకడ్బందీగా నీతిపరునైనటువంటి కేజ్రీవాల్కు ఒక అవినీతి చుక్క అంటించలే. ఏ చుక్క అంటించలే? మద్యం అనేది చాలామందికి ఇష్టం ఉండదు అన్నట్టు, లేడీస్ కానీ ఎవరికైనా కానీ. అలాంటి ఒక మంచి ప్లాన్ చేసి ఆ అవినీతి లిక్కర్ స్కామ్ అనేది అది స్కామ్ కాదు, ఓన్లీ పాలసీ మాత్రమే. ఇంకా కోర్టులో కేసు ఉంది, అది ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆ రోజు కేజ్రీవాల్ నిజంగా అవినీతి చేసినట్టు మేము కూడా ఒప్పుకుంటాం. ఇంకో ప్రశ్న ఏంటంటే మీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు. ఇప్పుడు కేజ్రీవాల్కి ఎలాంటి పని లేదు, ఖాళీగా ఉన్నాడు. 2029లో దేశ ప్రధాని కేజ్రీవాల్ అవుతారు. అయ్యో, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. ఇంకా కేసీఆర్ గురించి మేమేం మాట్లాడలేదు. ఇది జాతీయ పార్టీ మాది. ఒక పక్క రాష్ట్రం పంజాబ్లో అధికారంలో ఉంది, గోవాలో కొన్ని సీట్లు ఉన్నాయి, అనేక సీట్లలో గుజరాత్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్కు పని లేదు కాబట్టి దేశమంతా పర్యటన చేస్తాడు. మా పార్టీలో జరిగే ఇంటర్నల్ చర్చ ఏంటంటే కేజ్రీవాల్ గారికి అవకాశం వచ్చింది దేశమంతా తిరగడానికి. ఇప్పుడు ఎల్జీతో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం లేదు, ఢిల్లీలో ఏం పని లేదు. అలాగే ఢిల్లీలో ప్రతిపక్ష హోదాల
ప్రజల సమస్యల మీద మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ సమయాన్ని ఈ 2029 వరకు ఉపయోగించుకొని దేశంలో భావి భారత ప్రధానిగా ఒక నీతివంతమైనటువంటి ప్రధానిగా కేజ్రీవాల్ రాబోతున్నారని మా ఇంటర్నల్ పార్టీలో చర్చ జరుగుతుంది మేడం. ఇంకొక విషయం ఏంటంటే అవినీతి పరుడు అని ఎవరు కూడా డిక్లేర్ చేస్తలే, ఎవరన్నా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే చెప్తున్నాము. సరే జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి కొంతవరకు ఏమో జరుగుండొచ్చేమో అన్న ఊహాగానాలు ఉండుండొచ్చు, కానీ ఎవరు అంటున్నావు కదా, అన్నా హజారే గారే అంటారు కదా, ఆయన కేజ్రీవాల్ గారి గురువే కదా ఆయన. మేడం కేజ్రీవాల్ గారికి అన్నా హజారే గురువు కాదు మేడం. జన్ లోక్పాల్ బిల్ కోసం ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు ఆల్రెడీ అంతకుముందే ఢిల్లీలో ఒక సంఘం పెట్టుకొని కేజ్రీవాల్ గారు ఢిల్లీని మంచిగా చేయాలి, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మినీ భారతం కదా, మినీ భారతంకి వెళ్ళి స్టార్ట్ చేస్తే దేశమంతటా మంచి పరిపాలన అందించే ఒక ఉద్దేశంతో అక్కడ చేశారు. మెయిన్లీ అన్నా హజారే గారికి జన్ లోక్పాల్ బిల్లు పెట్టాలని ఒక దీక్ష చేసిండు, నిరాహార దీక్ష చేసి చనిపోవడానికి కూడా సిద్ధంగానే అన్నాడు. మరి భారతీయ జనతా పార్టీ మళ్ళీ మధ్యలో గుర్తు రాలేదా జన్ లోక్పాల్ బిల్లు గురించి? ఇప్పుడు ఆయనకు కేజ్రీవాల్ రాజకీయాలకు రావద్దని ఒక ఆకాంక్ష ఉంది. యువత రాజకీయాలకు రాకపోతే ఇంకెవరు వస్తారు మేడం? ఆ ముసలోళ్ళు వస్తారా? కాదు కదా. మరి నీవు జన్ లోక్పాల్ బిల్ కోసం నీవు పోరాడినటువంటి వ్యక్తివి, ప్రధానమంత్రి అయినప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన ఇప్పుడు పోరాడాలి కదా బయటకు వచ్చినప్పుడు. అన్నా హజారే గారు మాటలు ఆయన వెనక్కి తీసుకోలే. పెద్ద మనిషి గాంధీతో సన్నిహితంగా ఉండి పనిచేసిండో వాస్తవం, ఒప్పుకుంటాం. పెద్ద మనిషి ఆయన గౌరవాన్ని అలానే కాపాడతాం. కానీ ఒక నీతివంతమైనటువంటి పాలన చేస్తున్న సమయంలో ఇలాంటి చేస్తే యువత ఇంకెవరు వస్తారు మేడం రాజకీయాలకు? మీలాంటి వారు ఒక నీతివంతమైనటువంటి IRS ఆఫీసర్ వచ్చి చేస్తుంటేనే నీవు ఆయనకు ఇది చేసినప్పుడు ఇంకెవరు వస్తారు ముందల? భవిష్యత్తు ఎలా ఉంటుంది? సో సామ్యుల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాలో ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. సరే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సరే గెలుపోవటములు సహజంగానే ఉంటాయి, కానీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంది అనేది. 15 ఏళ్ళు నిర్విరామంగా పాలించిన పార్టీ, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, 12 ఏళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇప్పుడు బీజేపీకి వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లోకి వచ్చింది? ఎందుకు మేడం?